భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. భద్రాచలంలోని శాంతినగర్ కాలనీలో అర్ధరాత్రి ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ పేలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే షార్ట్ సర్క్యూట్ అయినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఖమ్మంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మధు, భద్రాచలం జిల్లాలోని మన నగరంలో శాంతినగర్లో అగ్ని ప్రమాదం అనేది అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఓవర్లోడ్ కావచ్చు, లేకపోతే వాతావరణంలో మార్పు ద్వారా జరిగింది. అంటే రాత్రిపూట గాలి కూడా వీస్తున్నప్పుడు కూడా ఫైర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఓవర్ హీట్ ని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. విషయం తెలవగానే వెంటనే కూడా వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఏఈ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు అధికారులు, అంటే కరెంట్ అధికారులు కూడా వెంటనే స్పందించి రాత్రి 2:30 వరకు ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ను కూడా మంటలు ఆర్పేసి వేరే ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చి పరిస్థితిని చక్కదిద్దారు. మధు, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.